వేదిక మీద ఇంత పెద్దలు మీ అందరికీ నా నమస్కారం. మేము ఒకటే విషయం చెప్తున్నాము, పారామిలిటరీ ఫోర్స్ కూడా సైన్యంతో సమానంగా పనిచేస్తుంది. బిఎస్ఎఫ్ అనేది పాకిస్తాన్ బార్డర్లో ఎప్పుడూ రోజు మీరు పేపర్లలో చూస్తుంటారు, రోజు ఫస్ట్ గోలీ తగిలేది బిఎస్ఎఫ్కే. ఐటీబీపీ అని చైనా బార్డర్లో ఉంది, ఐటీబీపీ కూడా అంతే. చైనా వాళ్ళు ఎప్పుడు అగ్రెషన్ చేసినా ఐటీబీపీకే ఫస్ట్ గోలీ తగిలేది. తర్వాత ఆర్మీ వెళ్తుంది, ఆర్మీకి వెనకాల మేము ఉంటాము. కానీ ఇంటర్నల్గా దేశంలో అల్లకల్లోలాలు వచ్చినా, మత కలహాలు వచ్చినా, ఇబ్బందులు పడ్డా, అది ఏది పడినా ముందు వచ్చేది సిఆర్పిఎఫ్, నెక్స్ట్ సిఏఎస్ఎఫ్, మూడవది బిఎస్ఎఫ్. ఈ ఫోర్సులన్నీ దేశ రక్షణలో ఉన్నాయి. మేము కూడా ఫ్యామిలీ లేకుండా ఎన్నో ఏళ్ళు బార్డర్స్లోనూ నార్త్ ఈస్ట్లోనూ పనిచేసి రిటైర్ అయిన వాళ్ళమే. కానీ మాకు తగినంత గుర్తింపు లేదు, అది మా ఆవేదన. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య 2012లో డిఫెన్స్కు సమానంగా అన్ని వసతులు వీళ్ళకు కూడా ఇవ్వండి అని ఒక ఆర్డర్ ఇచ్చారు. అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి పంపించారు. కానీ కొన్ని స్టేట్లు చేసినాయి. కేరళ చేసింది, కర్ణాటక చేసింది, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గోవా చేసింది. మిగతా స్టేట్లు చేయలేదు. ఇంకా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తులు పంపించాము, కానీ అవి ఎక్కడ అఫీషియల్స్ దాన్ని ముందుకు పెట్టడం లేదు, ఎక్కడో పడిపోతున్నాయి. అందువల్ల హనుమంతరావు గారికి విజ్ఞప్తి చేశాము. నిన్ననే నాకు ఒక లెటర్ కూడా ఇచ్చారు, కేటీఆర్ గారికి అడ్రస్ చేస్తూ వీళ్ళ సమస్యలు తీర్చమని. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే కంటిన్యూటీ చేసి మా ప్రాబ్లమ్స్ తీరుస్తారని మేము నమ్ముతున్నాము. ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. నేను తెలంగాణ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పారామిలిటరీ ఫోర్స్కి స్టేట్ ప్రెసిడెంట్ని. అన్ని జిల్లాలలో కూడా టీఆర్ఎస్కే ఓటేయమని మేము ఆల్రెడీ చెప్పున్నాం అందరికీ. మా కమిటీలు ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ. ఈ హైదరాబాద్లో కూడా ఎన్నో కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అన్ని కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్కే ఓటు పడుతుంది మా ఎక్స్ సర్వీస్ మ్యాన్ పారామిలిటరీ ఫోర్స్ నుండి. అది నా హామీ, నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదొకటే మాకు, మమ్మల్ని ఎక్స్ సర్వీస్ కేటగిరీ కింద చేర్చి మాకు కూడా అదే వసతులు కల్పించేదానికి ఒక జీవో వస్తే సరిపోతుందని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్. గౌరవనీయులు సిఆర్పిఎఫ్ బటాలియన్ నుంచి వచ్చిన వెంకటేశ్వర్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. నీ బలమే రానండి సార్. ఇకపోతే అన్నగారు గౌరవనీయులు గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్, పార్టీ జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ మానంపల్లి హనుమంతరావు గారు, ఈ ఎక్సర్సైజ్ కార్యవర్గ సభ్యులు, ఎక్సర్సైజ్ మ్యాన్, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, మీడియా సోదరు అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు సర్వీస్లో చాలా ఎంగేజ్లో జాయిన్ అవుతారు. బిలో 18 ఇయర్స్, ఒక 18 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని బిలో 40 ఇయర్స్ చాలామంది రిటైర్ అవుతారు. వీళ్ళకి రీఎంప్లాయ్మెంట్ చాలా ఎసెన్షియల్. వెనకటి రోజు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, బ్యాంక్స్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది. ఈరోజు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అన్ని లాస్తో ఉండటం వల్ల మెర్జ్ అవుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ తగ్గుతుంది. అదేవిధంగా ప్రైవేట్ ఇప్పుడు మన గవర్నమెంట్ అండర్టేకింగ్స్ కూడా హైలీ స్కిల్డ్ జాబ్స్ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళకు ఉన్న స్కిల్స్ అక్కడ ఫిట్ కావట్లేదు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కష్టం అవుతుంది. ఎప్పుడైతే ల్యాండ్ రేట్స్ తక్కువనే అర్లీ 80s దాకా ఇళ్ల స్థలాలు ఇట్లా మన అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్స్ట్రాకి ఇచ్చేవారు. ఎప్పుడైతే స్థలాలకు విలువలు పెరిగిపోయినా 80s నుంచి ఇది ఆ ప్రాక్టీస్ మానేశారు.